పరిశ్రమల్లో రక్షణ చర్యలు తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. ఇంత ఘోర ప్రమాదం జరగడం చాలా బాధాకరమని అన్నారు. గురువారం నాడు ఏపీ సచివాలయంలో పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్యుతాపురం ప్రమాదంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిశ్రమలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కిందకు రాదని చెప్పారు. ఇద్దరు యజమానులు హైదరాబాద్లో ఉంటారని అధికారులు చెబుతున్నారని అన్నారు. వారిద్దరి మధ్య గొడవ, బాధ్యత లేని నాయకత్వం ఫ్యాక్టరీ విషయంలో ఉందని అర్థమైందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒక చిన్న సబ్మిషన్ సార్. గుడివాడ నియోజకవర్గం సార్. గుడివాడ నియోజకవర్గంలో ఒక నాగవరం అనే గ్రామం ఉంది సార్. ఆ గ్రామం వచ్చేసి 2 నియోజకవర్గాలు, 2 మండలాలు, 2 పంచాయతీల్లో ఉండడం వల్ల ఊరికి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు సార్. ఇప్పుడు కూడా స్టిల్ ఈ రోజుకి వాళ్ళు బోరుబావుల ద్వారా డ్రింకింగ్ వాటర్ తాగుతున్నారు సార్. అవి బోరుబావులన్నీ ఎండిపోయి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కూడా లేవు సార్. ఆ గ్రామంలో ఊరి పేరు నాగవరం సార్. అది 2 పంచాయతీలకి అటు పక్కన సగం ఇళ్ళు వచ్చేసి ముక్కోలు పంచాయతీలో ఉన్నాయి సార్. ముక్కోలు పంచాయతీ గూడూరు మండలం, పెడ నియోజకవర్గం సార్. కొన్ని హౌసెస్ వచ్చేసి వేమవరం పంచాయతీ, గుడ్లవల్లేరు మండలం, గుడివాడ నియోజకవర్గం సార్. ఊరి పేరు నాగవరం సార్. నాగవరం సార్. వేమవరం నుంచి 3 కిలోమీటర్లు సార్. అటు నుంచి ముక్కోలు నుంచి వస్తున్నా సరే 3 కిలోమీటర్లు సార్. స్టిల్ దానికి రోడ్డులు కూడా లేవు. రోడ్డులు అడుగుతుంటే అది మా పంచాయతీ కాదు, అవతల నుంచి చూసుకోవాలి, మీ ఊరు అటు వస్తుంది అంటారు. వాళ్ళని అడిగితేనేమో ఇటు చూసుకోవాలి ఈ పంచాయతీ అంటారు సార్. ఆ ఊరు 2 పంచాయతీలు, 2 నియోజకవర్గాలు, 2 మండలాల మధ్య నలిగిపోతుంది సార్. స్టిల్ ఈ రోజుకి రోడ్డులు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు సార్. థ్యాంక్ యూ సార్. గ్రామ సచివాలయం దాన్ని డిస్కషన్ జరుగుతుంది. ఏది అప్రోప్రియేట్ ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్తాం. దయచేసి మీరందరూ ఒక ముగింపు వాక్యంగా ఇచ్చిన మాట ప్రకారం మేము ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేస్తామని చెప్పాం. పారదర్శకత, జవాబుదారీతనం, ప్రభుత్వ పనితీరులు తీసుకొస్తామని చెప్పాం. ఈ 13,326 పంచాయతీల్లో 4,500 కోట్ల రూపాయల నిధులతో 87 రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా 9 కోట్ల పని దినాలతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఒకే రోజున గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నాం. వాటికి మీ సహకారం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. 500 కోట్ల రూపాయల నిధులతో 87 రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా 9 కోట్ల పని దినాలతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం. దేశంలోనే పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన 2వ రాష్ట్రం మనదే. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 3 దశాబ్దాలు దాటింది. ఇప్పుడు 2వ తరం సంస్కరణలతో పంచాయతీ మలిదశ విప్లవం మన ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలు పెడుతున్నాం. ఇప్పటికప్పుడు అడుగుతూ ఉన్నాను, ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కింద రాదు. అంటే ఎన్ని ప్రమాదాలు మీ అందరికీ తెలిసింది. పొల్యూషన్ అంటే పొల్యూషన్ ఎమిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడమే తప్ప, ప్రమాణాలు చెక్ చేయడం తప్ప, ఈ సేఫ్టీ నామ్స్ కానీ ఇవన్నీ ఈ మనకి డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లేబరు, ఫైర్ డిపార్ట్మెంట్, అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే పెట్రోల్ అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పర్యవేక్షిస్తాయి. ప్రత్యేకించి ఈ ఎసెన్షియా అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది 2 నేను మాట్లాడితే నేను వాళ్ళకి తెలియజేసింది ఏంటంటే, 2 ఓనర్స్ ఉన్నారు, ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, అండ్ ఇప్పుడున్న అతనికి మాకు సంబంధం లేదని చెప్పి ఒక కమ్యూనికేషన్ గ్యాప్, వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది. దానివల్ల ఆ సేఫ్టీ నార్మ్స్ తీసుకోవడానికి బాధ్యత లేని నాయకులు అంటే లీడర్షిప్ ఉండటం వల్ల, ఓనర్షిప్ ఉండటం వల్ల వాళ్ళందరూ ఇలా చేశారు. అందుకని ఈ ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళేదంటే అది ఇంకా నాకు తెలిసి వాళ్ళు అంటూ 2nd ఫ్లోర్ నుంచి
గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే సాల్వెంట్ ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం లీక్ అయ్యి ఆ కరెంటు బోర్డ్స్ ఉంటే వాటికి అయ్యి వేపర్లాగా ఏర్పడి పేలిపోయింది. దాదాపు ప్రమాదంలోనే ఒక 7-8 మంది చనిపోయారు. చాలా దారుణంగా గుర్తుపట్టలేని పరిస్థితులు అని చెప్పాను. నేను ప్రాబ్లం ఏమవుతుందంటే నేను సేఫ్టీ ఆడిట్ చేయమని వచ్చిన రోజు నుంచి నేను అందరిని అడుగుతా ఉన్నాను. ఒక ఇష్యూ ఏముందంటే సేఫ్టీ ఆడిట్ అంటే ఈ యజమానులు భయపడిపోయే స్థాయికి వెళ్ళిపోయారు. వాళ్ళని కొంత ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎనీ టైం సేఫ్టీ ఆడిట్ అనగానే మా పరిశ్రమలు మూసేస్తారా, లేదంటే ఏం జరుగుతాయి, ఎలాంటి రిపోర్ట్స్ ఉంటాయంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ గ్యాప్స్ ఇన్ సేఫ్టీ ఇష్యూస్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి. సో అందుకని నేనేం చెప్పానంటే ఇండిపెండెంట్గా పిలవండి. నేను ఆల్రెడీ ఒక రౌండ్ ఆఫ్ మీటింగ్స్ నేను పారిశ్రామికవేత్తలతో చేశాను, ఎస్పెషల్లీ వైజాగ్ ఏరియాలో. హిందుస్థాన్ మన షిప్పింగ్ యార్డ్ వాళ్ళతో కూర్చోబెట్టి నేనేం చెప్పానంటే మీరు ఎన్ని చర్యలు తీసుకుంటారు పనిచేసే వాళ్ళకి కానీ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్కి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు మాకు వివరించండి అంటే మేము వాళ్ళు గతంలో కంటే ఇప్పుడు బాగా చేస్తూ ఉంటాను కానీ దే ఆర్ నాట్ టు ద సాటిస్ఫాక్టరీ లెవెల్. ఇప్పుడు ఒకేసారి మనం ఈ పొల్యూషన్ ఇవన్నీ మన ఈ నామ్స్ అన్ని పెడితే ఇండస్ట్రీ షుడ్ కమ్ ఫార్వర్డ్. అంటే ఇది నేను ప్రత్యేకించి చాలా రోజుల నుంచి నేను కోరుకుంటా ఉన్నాను. నేను ప్రత్యేకించి మరీ చెప్తున్నాను. ఇప్పుడు అంటే నేను ఎందుకు కొంత ఒక అడుగు ముందుకేయడానికి నేను ఎందుకు సంకోచిస్తున్నానంటే ఒకసారి అది ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉండకూడదు కాబట్టి నేను నా ఉద్దేశం సేఫ్టీ ఆడిట్ జనాల ప్రాణాలు పోకూడదు, కార్మికుల ప్రాణాలు పోకూడదు అనుకునే పరిస్థితిలో ఉంటాను నేను ఎప్పుడు. అలాంటిది మళ్ళీ ఇది ఇలాంటి సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతి ఉంది. అది కొంచెం మాట్లాడతారు నాతోటి, మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి, పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే. నా ఉద్దేశం ఏంటంటే అది కనీస భద్రత అనేది పరిశ్రమలు ఇవ్వాల్సింది కదా. నేను పరిశ్రమలో ఇంక్లూడింగ్ ఆక్వా వాళ్ళకు కూడా చెప్పాను. సో గ్రేట్, చాలా సంపాదన ఉంది, రాష్ట్రానికి ఆదాయం ఉంది, మనకి పరిశ్రమల ద్వారా చాలా సంపాదన ఉంది. కానీ ప్రయారిటీ ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ప్రాణరక్షణ కూడా చాలా అవసరం కదా. ఆ నామ్స్ ఏంటి ఒకసారి మాట్లాడదామని నేను అనుకుంది ఏమంటే సెప్టెంబర్ మిడ్లో వెళ్దాం అనుకున్నాను. నా విల్ మేక్ ఇట్ సెప్టెంబర్ ఈ మంత్ ఎండింగ్లోనే నేనే వెళ్ళి కూర్చుంటే ఒక మీటింగ్ చేస్తాను ప్రత్యేకించి వైజాగ్ పొల్యూషన్ కానీ వైజాగ్లో ఉండే చుట్టుపక్కల పరిశ్రమలో ఉండే సేఫ్టీ నామ్స్ వీటి మీద నిరంతరం ఇది ఒక ప్రాక్టీస్ అయిపోయింది. ప్రతి 2 వారాలకు 3 వారాలకు మైనర్ ఇన్సిడెంట్ మేజర్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. వీటికి ఇంకా అది మినిమైజ్ చేయాలి, అసలు కంప్లీట్గా ఎలిమినేట్ చేసే పరిస్థితికి రావాలంటే ఏం చేయాలి, ఒక కలెక్టివ్